Good morning students. Today we discussed about applications of beta functions or gamma functions. మనం ఆల్రెడీ బీటా ఫంక్షన్స్ చెప్పుకున్నాం, ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ బీటా ఫంక్షన్స్ చెప్పుకున్నాం, అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్స్ అయింది. అలాగే ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గామా ఫంక్షన్, లాస్ట్ క్లాసు ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. ఇప్పుడు అవన్నీ ఉపయోగించుకుని వాటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అర్థమైందా? ఇప్పుడు వాటిని అప్లికేషన్ ఉపయోగించి చేసే సమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. ఫస్ట్ మీకు ఇచ్చే సమ్స్ ఎలా ఉంటే చూడండి. ఎవాల్యుయేట్ ఫస్ట్ వన్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 4 1 minus x whole square dx. ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 4 into 1 minus x whole square dx. చూద్దాం. ఇప్పుడు జనరల్గా మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇంటర్మీడియట్లో చేసినప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అలాగా కొన్ని సమ్స్ ఉంటాయి, కొన్ని సమ్స్ రావు మనకి. అంటే ఆ సబ్స్టిట్యూషన్ చేసినా రావు, అవి బీటా గామా ఫంక్షన్స్లో కట్ అవుతాయి. అందుకని ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట డెఫినెట్ ఇంటిగ్రల్స్కి. ఓకే, చూద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 4 1 minus x square dx. దీన్ని ఎవాల్యుయేట్ చేయమంటారు. కానీ మనకి ఇక్కడ చూడండి 0 to 1 అని ఉంది. ఎప్పుడైతే 0 to 1 ఉందో 0 to 1 ఉన్న ఫంక్షన్ ఏంటి? బీటా ఫంక్షన్. కాబట్టి మనం బీటా ఫంక్షన్ తీసుకుంటే we know that బీటా m comma n is equal to ఇంటిగ్రల్ 0 to 1 x power m minus 1 into 1 minus x whole power n minus 1 dx, where m greater than 0 n greater than 0. ఇది డెఫినేషన్. అంతే కదా బీటా ఫంక్షన్. అప్పుడు మనల్ని ఎవాల్యుయేట్ చేయమని తీసుకుందాం. నౌ కన్సిడర్ ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 4 1 minus x whole square dx, that is equal to, చూడండి ఇంటిగ్రల్ 0 to 1 ఉంది. ఇక్కడ ఫంక్షన్ ఎంత ఉందో ఈ ఫ్యాక్టర్లో ఉండే ఫంక్షన్ కూడా అంతే ఉండాలి. మీరు అది బాగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ సమయంలో. అంటే వాల్యూ ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 to 1 x power 4, కానీ ఇక్కడ ఏముండాలి? x power m minus 1 ఉండాలి. అంటే ఇప్పుడు మనం m minus 1 రాయాలి. m minus 1 రాయాలంటే ఆ m minus 1 వాల్యూ రిజల్టింగ్ వాల్యూ మళ్ళీ ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. అంటే జాగ్రత్తగా చూడండి. అంటే m minus 1 అని 4కి ఈక్వల్ చేశారనుకోండి, m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే ఇక్కడ x to the power of 4 మనం ఏం రాయొచ్చు? 5 minus 1 అని రాయొచ్చు. మళ్ళీ దీన్ని సింప్లికేషన్ చేస్తే x to the power of 4 ఇంటూ 1 minus x. అంటే ఇప్పుడు n minus 1 2 అయింది అనుకోండి, n వాల్యూ ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు? 3 minus 1 dx. ఓకే, ఇప్పుడు టోటల్గా ఈ ఫార్మేషన్లోకి వెళ్ళి చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ m ఎంత? 5, n ఎంత? 3. దీన్ని తీసుకొచ్చిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? బీటా 5,3. మరి బీటా 5,3 అంటే ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. బీటా అండ్ గామా ఫంక్షన్ నుంచి ఫార్ములా ఏంటి? బీటా m comma n is equal to gamma m into gamma n by gamma m plus n. ఇదే కదా మనకు ఫార్ములా. ఆ ఫార్ములా మనం అప్లై చేస్తే ఏమవుతుంది? గామా 5 ఇంటూ గామా 3 బై గామా 5 ప్లస్ 3. అంటే దీని నుంచి గామా 5 ఇంటూ గామా 3 బై గామా 8. ఓకే, దీని నుంచి గామా ఎన్ అంటే మనకి ఫార్ములాస్ ఏమున్నాయి? n minus 1 ఇంటూ గామా n minus 1, అదొక ఫార్ములా ఉంది. ఇంకొకటి మనకు వాల్యూ కావాలంటే గామా n plus 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. అది కూడా చెప్పాం కదా మనం. అంటే ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? గామా n plus 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. మనం ఈ ఫార్ములా వేసాం అనుకోండి, వాల్యూ ఏంటి? n minus 1 ఇంటూ గామా n minus 1. మళ్ళీ మనం ఇక్కడ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే మనం ఇక్కడ ఉపయోగించే ఫార్ములా ఏంటి? గామా n plus 1 ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. అంటే n plus 1 ఉండాలి. అంటే 5ని ఏం రాయొచ్చు? గామా 4 plus 1 అని రాయొచ్చు. గామా 3ని ఏమని రాయొచ్చు? 2 plus 1 అని రాయొచ్చు. బై గామా 8ని ఏమని రాయొచ్చు? 7 plus 1 అని రాయొచ్చు. రాస్తే టోటల్గా వాల్యూ ఏమవుతుంది? గామా 4 plus 1 అంటే ఏమి రాయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. గామా 2 plus 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. బై గామా 7 plus 1 అంటే ఏమి రాయొచ్చు? 7 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అంటే ఇది వాల్యూ ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 2 ఫ్యాక్టోరియల్ అంటే బై ఇదేమవుతుంది? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ
4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 క్యాలిక్యులేషన్ చేస్తే 4కి 4, 3కి 3, 2కి 2 వాల్యూ. ఈ 2 వచ్చి ఇందులో 3 టైమ్స్ అంటే 3 5s are 15, 7 15s are ఎంత 105 అంతే కదా. అంటే టోటల్గా ఏమవుతుంది 105. అంటే ఇంటిగ్రల్ 0 to 1 x to the power of 4 1 minus x square dx వాల్యూ ఎంత 1/105 క్యాలిక్యులేషన్. అదేనా జనరల్గా మనం ఇంటర్మీడియట్లో చేయాలంటే ఇక్కడ ఏంటి దీన్ని x స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసిన ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉండదు కాబట్టి దీన్ని ఎందులో కన్వర్షన్ చేసాం బీటాలో కన్వర్షన్ చేసుకుని చేసాం అన్నమాట. అంటే అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది 1/105. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. evaluate integral 0 to a x to the power of 4 square root of a square minus x square dx. a square minus x square dx. ఓకే ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ 0 to a ఉంది. జాగ్రత్తగా వచ్చేయండి. ముందు మనకి ఫంక్షను ఇంటిగ్రేషన్ మన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎక్కడైనా రూట్ వచ్చిందనుకోండి రూట్ని మనం ముందు సింప్లిఫికేషన్ అయ్యే విధంగా సబ్స్టిట్యూషన్ చేయాలి. మనం రూట్ని సింప్లిఫికేషన్ అయ్యే విధంగా సబ్స్టిట్యూషన్ చేయాలి. జాగ్రత్తగా వచ్చేయండి. ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అర్థమైందా. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు మనం బీటా గామా ఫంక్షన్స్ అప్లై చేసినప్పుడు మనకు ఫార్మేషన్ ఏంటి ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m minus 1 1 minus x హోల్ పవర్ n minus 1 అంటే ఇక్కడ ఏముండాలి మనకి 1 మైనస్ అని ఉండాలి. 1 మైనస్ అని ఉండాలంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటే కామన్ వస్తే ఇక్కడ 1 వస్తుంది. అంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ ఫంక్షన్ ఎలా ఉండాలి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టీ అన్నారు. ఎందుకంటే ఇది ఫంక్షన్ ఇక్కడ ఎక్స్ఎల్లో ఉంది కాబట్టి మనం ఫంక్షన్ మార్చాలి కాబట్టి వేరే వేరియబుల్ ఉపయోగించాలి కదా. అంటే ఎక్స్ స్క్వేర్ మనం ఎందులో కన్వర్షన్ చేయాలి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టీ అన్నాను అనుకోండి నేను అప్పుడు ఏ స్క్వేర్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ టీ ఉంటుంది అప్పుడు అందులో కన్వర్షన్ అవుతుంది కదా. అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంటిగ్రల్ని పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను ఏ స్క్వేర్ టీ అనుకుంటున్నాను. మీరు బాగా గుర్తుపెట్టుకోలేదు సబ్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్. అంటే మన దృష్టిలో ఉండాలి బీటా ఫంక్షన్లో కన్వర్షన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫార్మేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఇక్కడ మన సబ్స్టిట్యూషన్ ఉండాలన్నమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టీ, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టీ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. అంటే దీని నుంచి వాల్యూ ఏమవుతుంది డిఫరెన్షియేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ రూట్ టీ అవుతుంది అంతేనా. స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేశారనుకో ఎక్స్కి డెరివేటివ్ 1 ఏ కాన్స్టెంట్ టీకి రూట్ టీకి డెరివేటివ్ 2 రూట్ టీ 1/2 రూట్ టీ ఇంటూ dt/dx. అంటే dx అని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a/2 రూట్ టీ dt. నెక్స్ట్ వేరియేషన్ అయినా మారుతుందో చూద్దాం. వేరియేట్స్ అంటే x 0 అయింది అనుకోండి వాల్యూ అంటే ఏ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అవుతుంది 0 అవుతుంది. అంటే దీని నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఏ అయింది అనుకోండి ఎక్స్ ఏ అయితే ఏ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. అంటే దీని నుంచి ఏ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే టీ వాల్యూ ఏమవుతుందమ్మా 1 అవుతుంది. టోటల్గా చూడండి ఇప్పుడు ఎక్స్ 0 అయినప్పుడు 0 వచ్చింది ఎక్స్ ఏ అయినప్పుడు టీ 1 వచ్చింది. అంటే మనకు బీటా ఫంక్షన్ వేరియట్స్ వచ్చినట్టే కదా. మనకు బీటా ఫంక్షన్స్ ఏంటి వి నో దట్ తీసుకోండి బీటా m కామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m minus 1 1 minus x హోల్ పవర్ n minus 1 dx. ఓకే ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ తీసుకుందాం ఫార్మేషన్లోకి ఇందులో తీసుకొద్దాం అప్పుడు అప్లై చేద్దాం. నౌ ఇంటిగ్రల్ 0 to a x to the power of 4 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. ఫస్ట్ x 0 పెట్టినప్పుడు టీ వాల్యూ 0 ఎక్స్ ఏ పెట్టినప్పుడు టీ వాల్యూ ఎంతమ్మా 1 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. అంటే ఏం రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏం రాయొచ్చు ఏ స్క్వేర్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ టీ కదా ఏ స్క్వేర్ టీ ఇంటూ డిఎక్స్ ప్లస్లో వాల్యూ ఎంత రాయొచ్చమ్మా ఏ బై 2 రూట్ టీ
dt. దీని నుంచి ఇంటిగ్రల్ 0 to 1 దీని వాల్యూ ఏమవుతుంది a to the power of 4 t స్క్వేర్. ఇందులో ఏ స్క్వేర్ని బయటకు కామన్ తీసారనుకోండి 1 minus t ఇంటూ a by 2 root t dt. 2 root t dt టోటల్గా ఇంటిగ్రల్ 0 to 1 a to the power of 4 a అంటే a to the power of 5 దీన్ని బయట తీసుకొచ్చేయండి a to the power of 5ని బై 2ని కూడా బయట తీసుకొచ్చేయండి. ఇంకేముంది 1 by root t ఉంటుంది. రూట్ 2ని పైకి తీసుకెళ్ళిపోతే టీ స్క్వేర్ ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 ఇందులో ఏ బయటకు వచ్చేస్తుందిగా ఇంటూ 1 minus t హోల్ పవర్ 1/2 అవుతుంది ఇంటూ dt. ఓకే, a to the power of 4 ఇంటూ a to the power of 5 బై డినామినేటర్లో 2 ఉంది, 2ని తీసుకొచ్చా ఇంటిగ్రల్ 0 to 1 ఇదిగో టీ స్క్వేరు. ఈ రూట్ 2ని పైకి తీసుకెళ్తే టీ పవర్ మైనస్ 1/2 ఈ రూట్లోంచి ఏ స్క్వేర్ బయటకు వస్తే a 1 minus t హోల్ పవర్ 1/2 రూట్ యొక్క పవర్ 1/2. దీని నుంచి వాల్యూ ఏమవుతుంది a to the power of 5 ఇక్కడ ఏముంది కదా a to the power of 6/2 a to the power of 6/2 ఇంటూ టీ పవర్ ఇంటిగ్రల్ 0 to 1 టీ పవర్ 2 minus 1/2 2 minus 1/2 ఇంటూ 1 minus t హోల్ పవర్ 1/2 dt. అది నుంచి a to the power of 6/2 ఇంటిగ్రల్ 0 to 1 దీని ఏమో రాయొచ్చు టీ పవర్ 3/2 1 minus t హోల్ పవర్ 1/2 dt. దీని నుంచి వాల్యూ a to the power of 6/2 ఇంటిగ్రల్ 0 to 1 టీ పవర్ 3/2 ఏమో రాయొచ్చు టీ పవర్ 5/2 minus 1 కదా 3/2 ఏమో రాయొచ్చు 5/2 minus 1 మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే 3/2 1 minus t మనకి n minus 1 కదా అంటే ఏం రాయొచ్చు 1/2 కదా 1 minus t హోల్ పవర్ 1/2 1/2ని n మైనస్ అంటే n minus 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 కదా అంటే ఏం రాయొచ్చు దీన్ని 3/2 minus 1 అని రాయొచ్చు. చూడండి 3/2 minus 1 మళ్ళీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూ అంతా 1/2 ఇంటూ dt. టోటల్గా a to the power of 6/2 ఇంటిగ్రల్ 0 to 1 t పవర్ 5/2 minus 1 1 minus 2 హోల్ పవర్ 3/2 minus 1 ఇది ఫార్మేషన్లో గుర్తుంచుకోండి. ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m minus 1 అంటే m అంటే 5/2 n అంటే ఎంత 3/2 అంటే వాల్యూ ఏమవుతుంది బీటా ఆఫ్ 5/2 కామా 3/2. మరి బీటా m కామా n అంటే గామా m ఇంటూ గామా n బై గామా ఆఫ్ m ప్లస్ n అంటే a to the power of 6/2 ఇంటూ గామా ఆఫ్ 5/2 ఇంటూ గామా ఆఫ్ 3/2 బై గామా ఆఫ్ 5/2 ప్లస్ 3/2 అంటే టోటల్గా వాల్యూ ఏమవుతుంది a to the power of 6/2 ఇంటూ గామా 5/2 అంటే ఏం రాయొచ్చు గామా 5/2ని 5/2 minus 1 అంటే గామా n ఈజ్ ఈక్వల్ టు n minus 1 ఇంటూ గామా ఆఫ్ n minus 1 గామా n ఈజ్ ఈక్వల్ టు n minus 1 ఇంటూ గామా ఆఫ్ n minus 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఏమవుతుంది 5/2 ఇంటూ గామా ఆఫ్ 5/2 minus 1 ఇంటూ గామా ఆఫ్ 5/2 minus 1 అలాగే గామా ఆఫ్ 3/2 కూడా ఏం రాయొచ్చు 3/2 minus 1 ఇంటూ గామా ఆఫ్ 3/2 minus 1 బై ఇది సింప్లిఫికేషన్ చేస్తే ఎల్సిఎం 2 కదా 8/2 అంటే గామా ఆఫ్ 4 ఇంకా టోటల్గా దీని వాల్యూ a to the power of 6/2 ఇంటూ ఇదేమవుతుందమ్మా ఇది 3/2 అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది గామా ఆఫ్ 3/2 అవుతుంది. ఇదేమవుతుంది 1/2 అవుతుంది. ఇదేమో గామా ఆఫ్ 1/2 అవుతుంది బై గామా ఆఫ్ 4ని గామా ఆఫ్ 3 + 1 అని రాయండి. అదేనా అప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాను ఇక్కడ చూడండి a to the power of 6/2 ఇక్కడ చూడండి 3/2 ఇంటూ మళ్ళీ గామా ఆఫ్ 3/2 ఏం రాయొచ్చు ఆల్రెడీ ఇక్కడ చేసాను చూడండి గామా ఆఫ్ 3/2 నుంచి 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2 అంటే టోటల్గా ఏమవుతుంది అది సింప్లిఫికేషన్ చేస్తే అంటే 3/2 - 1 ఇంటూ గామా ఆఫ్ 3/2 - 1 3/2 - 1 అంటే 1/2 అవుతుంది. గామా ఆఫ్ 3/2 - 1 అంటే గామా ఆఫ్ 1/2 అవుతుంది ఇంటూ
అక్కడ ఏముంది ఆల్రెడీ 3/2 - 1 అంటే 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2 బై గామా ఆఫ్ 3 + 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ చెప్పాను కదా. అంటే a⁴ గామా ఆఫ్ 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2 గామా 1/2 హోల్ స్క్వేర్. టోటల్గా ఇది ఏమవుతుంది 3/6/3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ గామా ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్. ఓకే, ఈ 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్గా వాల్యూ ఏమవుతుంది a⁴ ఇంటూ గామా ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్. గామా ఆఫ్ 1/2 వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేశాను కదా లాస్ట్ క్లాస్లో. గామా 1/2 = √π అంటే ఏమవుతుంది √π హోల్ స్క్వేర్ అవుతుంది. టోటల్గా ఏమవుతుందమ్మా a⁴ ఇంటూ π/24. దీని వాల్యూ ఇది a⁴ అంటే ఇంటిగ్రల్ 0 to a x⁴. ఇంతే కదా క్యాలిక్యులేషను. 6 3 క్యాన్సిల్ అవుతుంది 2 2 ఎంత అవుతుంది ఇది 3 × 1 × 1 బై 8 కదా ఇది సారీ ఇది 8 కదా అంటే 1632 అవుతుంది. 32 అంటే వాల్యూ ఏమవుతుంది a⁴ ఇంటూ π/32. ఇది ఇంటిగ్రల్ 0 to a x⁴ √a² - x² dx a⁴ π/32. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 2 x ఇంటూ 8 - x³ హోల్ పవర్ 1/2 dx. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి x⁻m-1 అంటే ఓన్లీ సింగిల్ ఫంక్షన్ x ఉంది కానీ ఇక్కడ ఉందా లేదు. ఏముంది ఇక్కడ x³ ఉంది కానీ ఇక్కడ ఏం రావాలి మనకి x ఫార్మేషన్లోకి రావాలి. పక్కన ఏముంది 1 రావాలి. ఇక్కడ 8 ఉంది అంటే ఈ ఫంక్షన్ మనం చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఎలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇంత ముందే చేసాం కదా మనం √a² - x²ని x² ప్లేస్లో ఎలా తీసుకున్నాం x² = a ఇంటూ t అని తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే వాల్యూ ఏమవుతుంది పుట్ x³ ఏం తీసుకుంటే సరిపోతుంది 8t అని తీసుకుంటే సరిపోతుంది అంతేనా. అప్పుడు 8 కామన్ వస్తుంది బయటికి. అంటే వాల్యూ ఏమవుతుంది ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేశారనుకోండి వాల్యూ ఏమవుతుందమ్మా అంటే దీని నుంచి x ఏమవుతుంది 8t హోల్ పవర్ 1/3 అవుతుంది అంతేనా. అంటే x ఏమవుతుంది 2³ కదా అంటే 2 × t పవర్ 1/3 అవుతుంది. ఇది x వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేశారనుకోండి అది ఎలా రాయండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాయండి. అంటే x 8t హోల్ పవర్ 1/3 దీని నుంచి 2t పవర్ 1/3 x ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేశారనుకోండి xకి డెరివేటివ్ ఏమవుతుంది 1 = 2 × 1/3 t పవర్ 1/3 - 1 ఇంటూ dt/dx. అంటే వాల్యూ dx = 2/3 ఇంటూ t పవర్ -2/3 dt. నేను పక్కన పెట్టు. దీని నుంచి పుట్ x 0 అయితే t ఏమవుతుంది 8t = 0 అవుతుంది. దీని నుంచి t వాల్యూ ఏమవుతుందమ్మా 0 అవుతుంది. నెక్స్ట్ పుట్ x 2 పెట్టారనుకోండి వాల్యూ x 2 పెడితే 8t = 2³ అవుతుంది. దీని నుంచి t ఏమవుతుంది 8/8 1 అవుతుంది. అంటే x 0 అయితే t వాల్యూ 0 అవుతుంది. x 2 అయితే t వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఇంటిగ్రల్ 0 to 2 ఇంకంటే మనకి ఆల్రెడీ తీసుకోండి బీటా ఆఫ్ m, n ఫంక్షన్ ఏంటి ఇంటిగ్రల్ 0 to 1 x⁻m - 1 1 - x హోల్ పవర్ n - 1 dx
వేర్ m గ్రేటర్ దాన్ 0 n గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు నౌ కన్సిడర్ ఇంటిగ్రల్ 0 to 2 మనకి ఇచ్చిన ఫంక్షన్ తీసుకుందాం. 0 to 2 x into 8 minus x whole 8 minus x cube whole power 1/2 dx that is equal to వేరియట్స్ ఏమవుతున్నాయి, x 0 పెట్టినప్పుడు t 0 అవుతుంది, x 2 పెట్టినప్పుడు t వాల్యూ 1 అవుతుంది. x అంటే వాల్యూ ఎంత దీని నుంచి ఇక్కడ రాసాం కదా, 2 into t power 1/3 అంతే కదా, ఇంటూ 8 మైనస్ x క్యూబ్ ప్లేస్లో ఏం రాయాలి, 8t రాయాలి, హోల్ పవర్ 1/2 dx ప్లేస్లో ఎంతమ్మా 2/3 ఇంటూ t పవర్ మైనస్ 2/3 dt ఇది వాల్యూ. దీని నుంచి 2 into 2 4/3 బయట తీసుకొచ్చేయండి. ఇంటిగ్రల్ 0 to 1 t పవర్ 1/3 ఇక్కడ t పవర్ మైనస్ 2/3 అంటే టోటల్గా t పవర్ 1/3 మైనస్ 2/3 ఇందులోంచి 8 బయటకు వచ్చేసింది అనుకోండి, 8 పవర్ 1/2 ఇంటూ 1 మైనస్ t హోల్ పవర్ 1/2 dt. ఓకే, √8 పవర్ 1/2 అంటే √8 అంటే ఎంతమ్మా 2√2 అంటే వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 4/3 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 ఇదేమో t పవర్ మైనస్ 1/3 అవుతుంది. దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 3 ఎల్సిఎం కదా అంటే ఏమవుతుంది మైనస్ 1/3 ఇంటూ 8 పవర్ 1/2 అంటే 2√2 ఇంటూ 1 మైనస్ t హోల్ పవర్ 1/2 dt. దీని నుంచి వాల్యూ 4/3 అంటే 2√2 బయట తీసుకొస్తే 8√2/3 ఇంటిగ్రల్ 0 to 1 టోటల్గా t పవర్ మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ t హోల్ పవర్ 1/2 dt. ఇప్పుడు ఇక్కడ మీరు m-1 ఈజ్ ఈక్వల్ టు 1/3 అనుకున్నారు అనుకోండి, అంటే m వాల్యూ ఏమవుతుంది 1 మైనస్ 1/3 అంటే ఏమవుతుంది 2/3 అంటే 2/3 మైనస్ 1 వాల్యూ ఎంత అవుతుందమ్మా 1/3 అవుతుంది. అంటే ఏం రాయొచ్చు దీన్ని ఇక్కడ 8√2/3 ఇంటిగ్రల్ 0 to 1 t పవర్ 2/3 మైనస్ 1 అని రాయొచ్చు. 2/3 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ t హోల్ పవర్ 1/2 ఏం రాయొచ్చు 3/2 మైనస్ 1 అని రాయొచ్చా, 3/2 మైనస్ 1 ఇంటూ dt తీసుకోండి. n-1 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే n ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 3/2 అంటే 3/2 మైనస్ 1. దీని నుంచి 8√2/3 దీని ఏం రాయొచ్చు బీటా ఆఫ్ కంపారిజేషన్ చేస్తే ఈ ఫార్మేషన్లోకి వచ్చింది కదా, కంపారిజేషన్ చేస్తే బీటా ఆఫ్ 2/3 3/2 దీని నుంచి 8√2/3 ఫార్ములా అప్లై చేస్తే గామా ఆఫ్ 2/3 టు గామా ఆఫ్ 3/2 బై గామా ఆఫ్ 2/3 ప్లస్ గామా ఆఫ్ 3/2 అంటే వాల్యూ ఏమవుతుంది 8√2/3 గామా ఆఫ్ 2/3 అంటే 2/3 మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ 2/3 మైనస్ 1 ఇంటూ దీని ఏమొచ్చు 3/2 మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ 3/2 మైనస్ 1 బై ఇదేమవుతుందమ్మా 4 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది గామా ఆఫ్ 13/6 గామా ఆఫ్ 13/6 అంటే టోటల్గా వాల్యూ ఏమవుతుంది 8√2/3 ఇంటూ దీని ఏమవుతుంది మైనస్ 1/3 అవుతుంది. ఇది కూడా గామా ఆఫ్ మైనస్ 1/3 అవుతుంది ఇంటూ ఇది కూడా మైనస్ 1/2 అవుతుంది, 1/2 అవుతుంది. గామా ఆఫ్ 1/2 బై గామా ఆఫ్ ఇదేమవుతుంది 13/6 మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ 13 మైనస్ 1/6 13/6/-1 దాన్ని సింప్లికేషన్ చేయండి. దీన్ని సింప్లికేషన్ చేసి వాల్యూ రాయండి, వస్తుంది వాల్యూ. ఇంటిగ్రల్ 0 to 2 x² dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ x dx. ఇంటిగ్రల్ 0 to 2 x² dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ x dx. ఇక్కడ చూడండి x² ఉంది అంటే x పవర్ m మనకు దొరికినట్టు m-1 ఏదో అనుకోండి కాసేపు.
1/√2 - x. దీన్ని పైకి తీసుకెళ్ళిపోయారు అనుకోండి 2 - x హోల్ పవర్ -1/2. అంటే ఇప్పుడు ఫార్మేషన్ ఎలా మారుతుంది? ఇంటిగ్రల్ 0 to 2 x² ఇంటూ 2 - x హోల్ పవర్ -1/2 dx. అంతేనా? x² ఇంటూ 2 - x హోల్ పవర్ -1/2 dx. అంటే ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఎందులో ఉంది? ఎక్స్లోనే ఉంది, కానీ ఇక్కడ ఏముంది? 2 ఉంది. కానీ మనకేం రావాలి? 1 రావాలి. 1 రావాలంటే x ప్లేస్లో ఏం రాయొచ్చు? x = 2t అని తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2 బయటికి కామన్ వచ్చేస్తుంది, 1 - tలో కన్వర్షన్ అవుతుంది. అంటే టోటల్ ఫంక్షన్ టీలో కన్వర్ట్ అవుతుంది. సేమ్ చేసాం కదా ప్రాబ్లమ్స్. ఇది మీరు చేయండి, చేసి నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. అర్థమైందా? ఏమనుకోవాలి? పుట్ x = 2t తీసుకుని చివరికి ఎందులో కన్వర్షన్ అవుతుంది? బీటా m, n ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m - 1 1 - x హోల్ పవర్ n - 1 dxలోకి కన్వర్షన్ అవుతుంది అన్నమాట. ఇది ఓకే, చేసి పెట్టండి నాకు. నెక్స్ట్ ప్రాబ్లం 0 to ∞. x power 8 into 1 - x whole power 6 by 1 plus x whole to the power of 24. 1 plus x whole to the power of 24 dx. Okay. dx correct. Integral 0 to ∞ x power ∞ 1 minus x to the power of 6 by 1 plus x whole to the power of 24. ఓకే, చూడండి ఇది చూడండి. అప్పుడు ఇది లేకపోతే మనం కన్వర్షన్ చేయడానికి కూడా కుదరదు. ఇక్కడ ఏముంది? 1 minus x to the power of 6 ఉంది. అంటే x to the power of 6ని t అనుకోవాలి. ఇది లేనప్పుడు 1 minus tలో కన్వర్ట్ అవుతుంది, బీటా గామా ఫంక్షన్లోకి వస్తుంది. ఓకేనా? కాబట్టి దీన్ని మార్చాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్స్ అని చెప్పాం. అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్లో ఫస్ట్ ఏమో బీటా ఆఫ్ m, n, అది ఒరిజినల్ డెఫినేషను. దాని తర్వాత అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? బీటా m, n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ x పవర్ m - 1 by 1 plus x whole power m plus n dx, that is equal to integral 0 to ∞ x power n minus 1 by 1 plus x whole power m plus n dx. ఈ ఫార్మేషన్ ఐడియా వచ్చిందా? సెకండ్ ఫార్మేషన్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. బీటా m, n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ x పవర్ m minus 1 by 1 plus x whole power m plus n dx, ఇంటిగ్రల్ 0 to ∞ x పవర్ n minus 1 by 1 plus x whole power m plus n dx. ఇప్పుడు అందులో కన్వర్షన్ చేస్తాం. ఇక్కడ వేరియట్స్ కూడా చూడండి. ఇంటిగ్రల్ 0 to ∞. ఇంటిగ్రల్ 0 to ∞లో బీటా ఫంక్షన్స్ అంటే ఇది ఫార్మేషన్. ఇది కాక ఇంకోటి ఉంది ఏంటి? ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m minus 1 plus x పవర్ n minus 1 by 1 plus x whole power n plus 1 dx. అది వచ్చినప్పుడు అది చూద్దాం. ఈ ఫార్మేషన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు దీన్ని ఈ సమ్మని ఇందులో కన్వర్షన్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా? మనం అంతిమంగా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే కదా. అంటే ఇప్పుడు వాల్యూ దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి ఫస్ట్. నౌ దట్ ఎంప్లాయిస్ చూడండి, ఇంటిగ్రల్ 0 to ∞, x పవర్ 8ని మల్టిప్లికేషన్ చేశారనుకోండి, x పవర్ 8 minus x పవర్ 8 into x to the power of 6 by 1 plus x whole to the power of 24 dx. ఓకే, 24 dx అంటే వాల్యూ ఏమవుతుంది? ఇది అంటే ఎంప్లాయిస్ ఇంటిగ్రల్ 0 to ∞ x to the power of 8 minus x to the power of 24 by 1 plus x whole to the power of 24 dx. దీని నుంచి వాల్యూ ఏం రాయొచ్చు? దీన్ని దేని స్ప్లిట్ చేస్తారనుకోండి, ఇంటిగ్రల్ 0 to ∞ x పవర్ 8 by 1 plus x whole to the power of 24 minus into dx minus ఇంటిగ్రల్ 0 to ∞ x to the power of 24 by 1 plus x whole to the power of 24. అంతేనా? x to the power of 24 x to the power of ఎంత ఇది? 14 కదా. 24 వేసామంటే మనం 14. ఓకే, దీని నుంచి ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 0 to ∞ x to the power of 8 by 1 plus x whole to the power of 24 dx. అంటే ఈ ఫార్మేషన్ ఏంటి? ఇందులో కన్వర్షన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. అంటే m - 1 = 8 అయితే m ఎంత అవుతుంది?
9 అవుతుంది. అంటే వాల్యూ అవుతుంది ఇది ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ. దీన్ని ఏం రాయొచ్చు, x పవర్ 8ని x పవర్ 9 - 1 అని రాయొచ్చు బై 1 + x హోల్ పవర్ m + n. m వాల్యూ 9 అయింది కదా, m వాల్యూ ఎంత అయింది 9 అయింది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా n వాల్యూ ఎంత అవ్వాలి 24కి. అంటే m + n = 24 అయితే m 9 అయింది కదా, m + n = 24 అయితే n = ఎంత అవుతుందమ్మా 15 అవుతుంది అంతే కదా. n = 15 అంటే వాల్యూ ఏమవుతుంది ఇది 9 + 15 అని రాయండి ఇంటూ dx. ఓకే, అంటే x పవర్ 9 - 1 / 1 + x హోల్ పవర్ 9 + 15 ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ ఏంటి, ఇక్కడ m - 1 = 14 అయితే m = ఏమవుతుంది 15 అవుతుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు, x పవర్ 15 - 1 / 1 + x 15 + 9 అంతే కదా. 24ని ఒక m వాల్యూ 15 అయితే ఇంకా రిమైనింగ్ n వాల్యూ ఎంత అవుతుంది 9 అవుతుంది. 15 + 9 = 24 కాబట్టి ఇప్పుడు దీని నుంచి దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ m - 1 / 1 + x m + n. అంటే m అంటే వాల్యూ 9, n అంటే ఎంత 15. అంటే ఈ ఫార్మేషన్ ప్రకారం ఏం రాయొచ్చు, బీటా ఆఫ్ 9, 15 బీటా ఆఫ్ 9, 15 మైనస్ ఇక్కడ m పవర్ m వాల్యూ ఎంత 15 కదా, అంటే x పవర్ m - 1 / 1 + x హోల్ పవర్ m + n. అంటే ఇక్కడ ఎంత అవుతుంది బీటా m అంటే 15, n అంటే 9. అంటే ఇక్కడ బీటా 9, 15, ఇక్కడ బీటా 15, 9. దట్ ఎంప్లాయిస్ బీటా 9, 15 మైనస్ మరి ప్రాపర్టీస్ ఆఫ్ బీటా ఫంక్షన్స్ ఏం చెప్పుకున్నాం, సిమెట్రీ ప్రాపర్టీ ఆఫ్ బీటా ఫంక్షను బీటా ఆఫ్ m, n బీటా n, m. అంటే ఈ వాల్యూస్ రెండు ఒకటే, బీటా m, n అన్న బీటా n, m అన్న ఒకటే. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, బీటా 9, 15 అని రాయొచ్చు. మరి బీటా 9, 15 మైనస్ బీటా 9, 15 ఎంత అవుతుంది 0 అవుతుంది. సో దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అవుతుంది 0. అంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x పవర్ 8 1 మైనస్ x to the power of 6 / 1 + x హోల్ to the power of 24 dx = వాల్యూ ఎంత 0. వాల్యూ 0. ఎవాల్యుయేట్ లాస్ట్ సమ్ ఈ మోడల్లో ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x to the power of 4 1 + x to the power of 6 by 1 + x whole to the power of 15 into dx. మళ్ళీ సేమ్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x to the power of 4 plus x to the power of 4 into x to the power of 6 by 1 + x whole to the power of 15 into dx. ఓకే, దీని నుంచి ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x to the power of 4 plus x to the power of 10 by 1 + x whole to the power of 15 into dx. Okay, that implies integral 0 to infinity x to the power of 4 by 1 + x whole to the power of 15 into dx plus integral 0 to infinity x to the power of 10 by 1 + x whole to the power of 15. ఇప్పుడు సేమ్ m - 1 = 4 అంటే m = వాల్యూ 5 కాబట్టి అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x to the power of 5 - 1 అని రాయొచ్చు. నెక్స్ట్ 15లో m వాల్యూ ఎంత 5 అయితే ఇంకా n వాల్యూ 10 కదా, అంటే 1 + x హోల్ పవర్ 5 + 10 అని రాయండి ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ దీన్ని x పవర్ 10 అంటే m - 1 వాల్యూ 10 అయిందంటే m = ఎంత అవుతుంది 11 అవుతుంది. అంటే x పవర్ 11 - 1 బై ఇక్కడ ఏమవుతుంది 1 + x 11 + 4 ఇంటూ dx. అంటే ఇప్పుడు టోటల్గా ఇది వాల్యూ ఎంత అవుతుంది బీటా 5, 10 అవుతుంది ఇది ప్లస్ ఇదేమో బీటా 11, 4 అవుతుంది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా బీటా 5, 10 బీటా 11, 4 ఫైండ్ అవుట్ చేయాలి. బీటా 5, 10 ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. బీటా 5, 10 అంటే ఏమవుతుంది గామా 5 ఇంటూ గామా 10 బై గామా ఆఫ్ 5 + 10 అవుతుంది అంతే కదా. అంటే వాల్యూ ఏమవుతుంది ఇది గామా 5 ప్లస్ గామా 10 బై గామా ఆఫ్ 15 అవుతుంది. దీని ఏం రాయొచ్చు గామా ఆఫ్ 4 + 1 అని రాయొచ్చు. దీన్ని గామా ఆఫ్ 9 + 1 అని రాయండి బై గామా ఆఫ్ 14 + 1 అని రాయండి.
మరి గామా n+1 అంటే ఏమవుతుంది, n ఫ్యాక్టోరియల్ కాబట్టి గామా 4+1 అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా 9 ఫ్యాక్టోరియల్ బై ఇదంతా ఇది 14 ఫ్యాక్టోరియల్. అదే సింప్లికేషన్ చేస్తే 4 × 3 × 2 ఇంటూ 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 బై ఇక్కడ 14 ఓపెన్ చేయండి అయితే అంటే మీకు ఎంత అవుతుంది 14 × 13 × 12 × 11 × 10 × 9 × 2 × 1 అలా వెళ్తుంది కదా 1 వరకు. ఈ 9 × 2 × 1కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 4 3 × 12 కదా, ఈ 12 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 ఇందులో 7 టైమ్స్ పోతుంది. అంటే టోటల్గా ఏమవుతుంది, ఇంకా రిమైనింగ్ వాల్యూ 1 బై ఇంకేం మిగులుతుంది 7 × 13 × 11 × 10 మిగులుతుంది. అంటే వాల్యూ ఇది క్యాలిక్యులేషన్ చేసి సింప్లికేషన్ చేసేయండి. నెక్స్ట్ బీటా ఆఫ్ ఎంత ఇది వాల్యూ 11, 4 మళ్ళీ సేమ్ గామా 11 × గామా 4 బై గామా 4 గామా ఆఫ్ 11 + 4 అంటే ఇది ఏమవుతుంది గామా 11 × గామా 4 బై గామా 15. అంటే గామా 11 అంటే ఏం రాయొచ్చు 10 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అంటే అలాగే ఇది గామా ఆఫ్ 10+1 దీనేమో గామా ఆఫ్ 3+1 దీనేమో గామా ఆఫ్ 14+1 అని రాస్తే సింప్లికేషన్ ఏమవుతుంది గామా ఆఫ్ 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 14 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 బై 10 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది ఇక్కడ 14 × 13 × 12 × 11 ఉంటుంది అంతేనా. ఈ 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 బై ఇంకా టోటల్గా వాల్యూ ఏంటి 14 × 13 × 2 × 11. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లికేషన్ చేయండి. సింప్లికేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఏమవుతుంది ఇంటికల్ 0 to ∞ x⁴ 1 + x 1 + x⁴ 6 బై 1 + x⁴ 15 dx ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ మీరు సింప్లికేషన్ చేసిన వాల్యూ. ఓకే, ఇలాగే గామా ఫంక్షన్స్ మీద కూడా ఉంటాయి సమ్స్. ఇప్పుడు మనం ఏం చేసాం బీటా ఫంక్షన్ మీద చేసాం. బీటా ఫంక్షన్ ఎందులో కన్వర్షన్ చేసే రిలేషన్ ఉంది, గామాలో కన్వర్షన్ చేసే రిలేషన్ మీద సమ్స్ చేసాం. ఓకే, ఇప్పుడు అలాగే గామా ఫంక్షన్స్ మీద ఉండే సమ్స్ ఉంటాయి, చూద్దాం.